హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈ కేక్ అయితే నేను పండక్కి ముందే చేశానండి. కాకపోతే వీడియో ఎడిట్ చేయడం అసలు కుదరలేదు. పండక్కి ఒక 2 డేస్ ముందు ఈ కేక్ అయితే ఆర్డర్ వచ్చింది. అదైతే నేను చేసి ఇచ్చేసాను. కాకపోతే వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు, ఎడిట్ చేయలేదు, అందువల్ల పోస్ట్ చేయలేదు. తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. పండగ కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి. అందువల్ల అక్కడ కూడా కుదరలేదు. ఇంకా అస్సలు ఖాళీ లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంకా నిన్నే అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నిన్నే వచ్చాను. అందుకనే ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసి ఈరోజైతే పోస్ట్ చేసేద్దామని మొత్తం కంప్లీట్ చేసేసానండి. ఈ కేక్ అయితే కస్టమరు అంటే ఒక అమ్మాయి తను హస్బెండ్ కోసం అయితే వాళ్ళ హస్బెండ్ బర్త్డే కోసం అయితే ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిందండి. తనైతే పిక్చర్ కూడా నాకు పెట్టింది. సేమ్ యాజ్ టీజ్గా నాకు ఇలాగే కావాలక్క అని చెప్పేసి పెట్టిందండి. అయితే నేను కూడా సేమ్ అలాగే యాజ్ టీజ్గా చేసి ఇచ్చేసాను. అదైతే టాల్ కేక్ అండి. అంటే 1 కేజీ కాదు, అది కొంచెం పెద్దదే టాల్ కేకు. దానికోసం అయితే 1 కేజీ అయితే ఆర్డర్ ఇచ్చింది, టాల్ కేక్ కావాలని చెప్పేసి. నేనైతే 6 ఇంచెస్ టిన్‌లో 2 టైమ్స్ అయితే బేక్ చేసుకున్నానండి. ఇది బేక్ చేసుకొని ఒక్కొక్కటి కూడా స్పాంజ్ 3 లేయర్స్ కింద అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఒక డూమ్ షేప్స్ వస్తాయి కదా, వేయించి మధ్య మధ్యలోనైతే నేను పెట్టుకున్నానండి. ఫస్ట్ లేయర్కి వచ్చేసి కొంచెం క్రీము అప్లై చేసి ఈ క్రష్ అనేది యాడ్ చేసుకొని నట్స్ అనేవి వేసేసుకున్నాను ఫస్ట్ లేయర్లో. ఈ క్రీమ్లోనైతే నేను కొంచెం బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదండి, అవి కొంచెం పౌడర్ చేసేసి ఒక 3 స్పూన్స్ అనేవి క్రీమ్లో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్రష్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి క్రీమ్లోని. అది ఫిల్లింగ్స్ కోసం అయితే నేను అలాగా చేసి పెట్టుకున్నాను. మొత్తం ఫిల్లింగ్స్ అన్నిటికీ కూడా నేను ఆ క్రీమే యూస్ చేశాను. ఫినిషింగ్కి అయితే వేరే క్రీము, మళ్ళీ ప్లెయిన్ క్రీమ్ అయితే నేను కొంచెం బీట్ చేసుకున్నానండి. ఈ డూమ్ షేప్స్ అనేవి లేయర్స్ ఉంటాయి కదండి, అవైతే మధ్యలోని మనం పెట్టేస్తే మనకి కేక్ అనేది అప్ అండ్ డౌన్ లేకుండా స్ట్రైట్గా అనేది ఉంటుందన్నమాట. ఇది ఎగ్లెస్ కేక్ అండి. తను ఎగ్లెస్ కేక్ చేయమని చెప్పింది. ఈ ఎగ్లెస్ కేక్ ఏంటంటే స్పాంజ్ నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా చేసి ఉన్నదండి. ఎవరికైనా కావాలంటే ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఎగ్లెస్ స్పాంజ్ ఎలా చేసుకోవాలనేది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్ కూడా పెట్టేసి క్రీమ్ అనేది అప్లై చేసానండి. అప్లై చేసి కొంచెం బటర్ స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేసుకొని సేమ్ నట్స్ కూడా బటర్ స్కాచ్ నట్స్ కూడా యాడ్ చేసుకొని ఫిల్లింగ్ అనేవి చేసేసాను. ఈ డూమ్ షేప్స్ పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఈ సైడ్స్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుందండి. ఆ గ్యాప్ కూడా మనం కవర్ చేస్తూ మొత్తం ఫినిషింగ్ అంతా చేసుకుంటూ ఉండాలి. ఇలాగ చేస్తున్నప్పుడే మనము ఈ మధ్య మధ్యలో ఈ గ్యాప్ అనేది కవర్ చేసేసుకోవాలి క్రీమ్తోని. ఇలాగే మొత్తం అన్ని లేయర్లు కూడా కంప్లీట్ చేసుకోవాలండి. ఇలా మనం పెట్టేటప్పుడు ఏంటంటే మధ్య మధ్యలోని మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది టాల్ కేక్ కదా, సైడ్‌కి వాలిపోతూ ఉంటుంటది. అందువల్ల ఏంటంటే మనం లేయర్ పెట్టేటప్పుడే మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండీ, అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే వాలిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందువల్లే స్టార్టింగే మనం లేయర్ పెట్టేటప్పుడు ఒక్కొక్క లేయర్ పెట్టేటప్పుడే మనం చూసుకుంటూ వెళ్తే ఆ ఇబ్బంది అనేది మనకి ఉండదు. లేదనుకోండి ఇంకా వాలినట్టుగా అనిపిస్తుంది అనుకోండి మీకు, మనం పెట్టిన తర్వాత స్ట్రైట్గా వచ్చాక ఒక డౌల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ డౌల్స్ అనేవి ఒకటి సెట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా కేక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. క్రమ్ కోట్ చేసిన తర్వాత మనం డౌల్ అనేది సెట్ చేసుకుంటే అది కదలదు ఇంకా. నేనైతే మొత్తం లేయర్స్ అన్నీ కూడా సేమ్ ఇలాగే పెట్టేశానండి. అన్నిటికీ క్రష్ యాడ్ చేసుకుంటూ నట్స్ యాడ్ చేసుకుంటూ మొత్తం అన్ని లేయర్స్ కూడా ఇలాగే పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ లేయరు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా ఫైనల్ లేయర్ కూడా కొంచెం మనకి లాస్ట్ లేయర్కి వచ్చేసరికి క్రీమ్ అయితే కొంచెం తక్కువే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఫినిషింగ్ మళ్ళీ మనం క్రీమ్ అప్లై చేస్తాం కదా, దానికోసం అయితే ఈ పైన కొంచెం క్రీమ్తోనే మనం ఫినిషింగ్ అనేది చేసేసి క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లోనైతే సెట్ చేసేసుకోవచ్చు. కొంతమంది అయితే చేసేసుకుంటారండి, ఇలా క్రమ్ కోట్ చేసిన వెంటనే ఫినిషింగ్ అనేది కూడా చేసేస్తారు. నేనైతే కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఫినిషింగ్ చేసేటప్పుడు ఇంకా నీట్గా వస్తుందన్నమాట. అందుకోసమని నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
ఇలా చేసేటప్పుడు చూస్తున్నారా సైడ్ కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది కదా! అలాంటి వాటి దగ్గర ఏంటంటే కొంచెం మనము ఈ నైఫ్ ఉంటది కదా! దాంతోని ఆ సైడ్స్ అంతా కూడా కట్ చేసేయాలండి. అంటే మనకి సైడ్స్ ఇలా రౌండ్‌గా తిప్పుతున్నప్పుడు చూసారా ఒక సైడు అప్పు, ఒక సైడ్ డౌను అలా కనిపిస్తుంది కదా! అలా కనిపించకుండా మనకి ఎక్కడైతే అలాగున్నాదో అదంతా కూడా కొంచెం కట్ చేసేసుకుంటే, అప్పుడు మనకి కేక్ అంతా కూడాని రౌండ్‌గా కనిపిస్తుందండి. ఇలాగ వాలిపోతున్నట్టుగా అనిపిస్తే ఇక్కడే మనము ప్యాలెట్ నైఫ్‌తోని కొంచెం స్ట్రైట్ చేసేసుకోవాలి. స్ట్రైట్ చేసుకొని ఇందులో డౌల్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం బిగినర్స్‌కి మాట అది. లేదు చేయగలము అనుకుంటే ఇంకా డౌల్ కూడా పెట్టవసరం లేదు. ఇది 1 కేజీయే కాబట్టి ఎక్కువగా అవసరం లేదు కూడాని. నేను ఫినిషింగ్ అయితే చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో సెట్ చేసేసానండి. తర్వాత వచ్చేసి ఈ క్రీమ్ అనేది కొంచెం బీట్ చేసుకున్నాను. ఇది ప్లెయిన్ క్రీమే. స్టార్టింగే మనం ఏంటంటే కొంచెం ఎక్కువ క్రీము పైన పెట్టామనుకోండి, మనం ఇలాగా తిప్పేటప్పుడు సైడ్స్‌కి కూడా ఆ క్రీమ్ అంతా వచ్చేస్తదనమాట. అప్పుడు ఫినిషింగ్ మనం కొంచెం నీట్‌గా చేసేసుకోవచ్చు. తక్కువ క్రీమ్ పడతది. ఇక ఇలా సైడ్స్ వచ్చింది కదా! దీన్నే మనము ఇలాగ స్క్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా కిందనొచ్చేసి ఇంకొంచెం క్రీము అప్లై చేసుకుంటూ ఉండాలనమాట. ఇలా మొత్తంగా క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీరు ఒకసారి స్క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా మనకి ఈ క్రమ్స్ అనేవి బయటికి కనిపిస్తూ ఉన్నాయనుకోండి, అక్కడ కొంచెం మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకుంటూ మనం ఫినిషింగ్ అనేది నీట్‌గా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కేకు నీట్‌గా ఫినిషింగ్ ఉంటే చూడడానికి లుక్ వైస్‌గా బావుంటుందండి. మనకి ఏంటంటే మెయిన్ ఫినిషింగే మాట ఇంపార్టెంటు. అది గాని నీట్‌గా వచ్చిందంటే చూసే వాళ్ళకి కూడా కేక్ చూడడానికి నీట్‌గా అనిపిస్తుంది కదా కస్టమర్స్‌కి. అందుకోసం అన్నమాట. ఫినిషింగ్ ఎప్పుడూ గూడా నీట్‌గా చేసుకోవాలి. నేనైతే ఇది టాల్ కేక్ కదా! దానికోసమైతే నేను ఈ స్టీల్ స్క్రాపర్‌తోని ఒకసారి ఫినిషింగ్ అనేది చేసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్ తీసుకొని దాంతోని ఒక్కసారయితే ఫినిషింగ్ చేసేసానండి. తర్వాత కొంచెం వైట్ చాక్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం కలర్ యాడ్ చేసుకొని, అంటే వైట్ చాక్లేట్ కొంచెం మెల్ట్ చేసుకొని అందులో కలర్ యాడ్ చేసుకొని, ఈ సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయండి. మనకి ఏ షేప్స్ అని ఉంటాయి గదా! హార్ట్ షేప్స్ అని మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్‌వి ఉంటాయి కొన్ని సిలికాన్ మౌల్డ్స్. అదైతే తీసుకొని నేను ఈ హార్ట్ షేప్స్ అనేవి వేసేసి ఫ్రిడ్జ్‌లో ఒక 2 మినిట్స్ సెట్ చేసేసానండి. తర్వాతొచ్చేసి మనకి లాలీపాప్ స్టిక్స్ ఉంటాయి గదా! దాంతోనైతే వెనకాతల కొంచెం చాక్లేటేసి అవి కొంచెం స్టిక్ చేసేసాను. అవి స్టిక్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత అవి కొంచెం గట్టిగా అయిపోతాయి. అప్పుడు మనం తీసేసి ఇలా కొంచెం పైన డెకరేట్ చేసేసుకోవచ్చండి. తను పెట్టిన దాంట్లోనైతే ఇగో ఇలా ఉందండి యాజ్ ఇట్ ఈజ్ గాని. సేమ్ నేను అలాగైతే పెట్టేసాను. చూడ్డానికైతే చాలా బావుందండి. అంటే సింపుల్‌గా కేక్ అయితే సింపుల్‌గా కనిపిస్తుంది గానండి, లుక్ వైస్‌గా క్లాసీ లుక్ వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పైనైతే ఇంకే డిజైన్ లేదండి. ఓన్లీ హార్ట్స్ ఒకటే అలా పెట్టేసున్నాయి. సైడ్స్ కూడా ఈ హార్ట్స్ అనేవి డిఫరెంట్ సైజెస్ మాట ఇవన్నీ. ఒకటి పెద్దది, చిన్నది, ఇంకా స్మాల్ ఇలా ఉన్నాయన్నమాట. మొత్తం కేక్ అంతా గూడా చుట్టూతా కూడా ఇలా అయితే ఫినిష్ చేసేసానండి మొత్తం. మరి ఈ కేక్ డిజైన్ మీకెలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.